హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. ఈరోజు వీడియో విశాఖపట్నంలో గూగుల్. అసలు విశాఖపట్నంకి గూగుల్ సంస్థ ఎంఓఏలు ఎట్లా కుదుర్చుకుంది, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరి కృషి వల్ల ఈరోజు విశాఖపట్నానికి గూగుల్ అనే కంపెనీ వచ్చిందని చెప్పేసి అయితే వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి ఇన్ఫర్మేషన్ ఇక ట్రై చేస్తాం. గూగుల్ అనే సంస్థ విశాఖపట్నంలో క్యాంపస్ పెట్టడానికి అయితే మాత్రం ఎంఓఏలు అయితే క్లియర్ అయిపోయినాయి. ఈరోజు ఎంఓఏలు కూడా కుదుర్చుకోరు. ఈరోజు ఎట్లా అయింది ఇంత పెద్ద గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రావడానికి మెయిన్ కారణం ఏంది అని చెప్పేసి అంటే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే ఒక 2 months బ్యాక్ ఆయన యూఎస్ విజిట్ చేయడం జరిగింది. యూఎస్లో ఆయన పోయి గూగుల్ టీంతో కలిసి, గూగుల్ సీఈఓలతో కలిసి మా ఆంధ్రప్రదేశ్కి రండి, మా ఆంధ్రప్రదేశ్లో మీకు ఎటువంటి సపోర్ట్ కావాలంటే గవర్నమెంట్ నుంచి అటువంటి సపోర్ట్ ఇస్తాం, మీకు ఎక్కడ ప్లేస్ కావాలంటే మీకు ఎంత ప్లేస్ కావాలంటే అంత ప్లేస్ ఇస్తాం, మీరు క్యాంపస్ పెట్టుకోండి. మా ఆంధ్రప్రదేశ్లో యువత చాలామంది, చాలా తెలివైన యువత, బాగా చదువుకున్న యువత మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మీరు కనుక మా ఆంధ్రప్రదేశ్కి వస్తే మా ఆంధ్రప్రదేశ్కి పేరు పెంచిన వాళ్ళు అవుతారు, అలాగే మా ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఏ అయితే అవైలబిలిటీస్ ఉన్నాయో ఒక ఐటీ కంపెనీ, గూగుల్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలంటే ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి, ఎటువంటివి గవర్నమెంట్ నుంచి ఇవ్వగలరు, ఎటువంటివి ఉపయోగాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పెడతాని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి గూగుల్ లాంటి సంస్థను అయితే కన్విన్స్ చేసి ఈరోజు ఎంఓఏలు కుదుర్చుకోదాకా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల నుంచి చూస్తే ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఒక చిన్న గూగుల్ అనేది వరల్డ్ నెంబర్ 1, అది వదిలేసేయండి. అట్లీస్ట్ వరల్డ్లో ఎవరికి తెలియని కంపెనీలు కూడా రాలా ఆంధ్రాకి లాస్ట్ 5 years. బట్ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఈరోజు గూగుల్ అనే సంస్థ ఎంఓఏలు అయ్యి క్యాంపస్ స్టార్ట్ చేయడానికి అయింది. దీనివల్ల ఉపయోగాలు ఏమని అంటే దగ్గర 20 లక్షల మందికి అయితే జాబ్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ గూగుల్ కనుక కంప్లీట్ అయిపోయి రేపు ఈ 3-4 yearsలో కనుక ఈ గూగుల్ ఆఫీస్ అనేది కనుక కంప్లీట్ అయిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి 20 లక్షల మంది కంటే అది మామూలు విషయం కాదు. అది 20 లక్షల మందికి జాబ్ అంటే గూగుల్ లాంటి ఒక సంస్థ ఆడికి వచ్చిందంటేనే ఇంకా నెక్స్ట్ ఏమేమి వస్తాయో కూడా తెలియదు. ఇప్పుడు ఈ ఒక గూగుల్ సంస్థను కంపెనీ నుంచే 20 లక్షల జాబ్స్కి కమిట్మెంట్ ఇచ్చిందంటే గవర్నమెంట్, గూగుల్ ఆంధ్రప్రదేశ్లో ఉందంటే గూగుల్ పేరు చెప్పుకొని నాకు తెలిసి ఇంకా చిన్న చితక కంపెనీలు కొన్ని 100 కంపెనీలు వస్తాయి. ఆంధ్రాకి కొన్ని 100 కంపెనీలు వస్తాయి. లాస్ట్ టైం మనం ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోయి మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి ఇన్వెస్టర్లు తీసుకొస్తుండే. బట్ ఇప్పుడు మాత్రం నారా లోకేష్ గారే ఒక్కరే డైరెక్ట్గా పోయి యూఎస్ అంతా ఒక టూర్ వేసి ఎక్కడెక్కడ ఇన్వెస్టర్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కలిసి, వాళ్ళ సీఈఓలను కలిసి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి ఈరోజు ఎంఓఏ దాకా వచ్చిందంటే అసలు నారా లోకేష్ గారికి అయితే మాత్రం ఇంత షార్ట్ పీరియడ్లో, వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసి 6 months అవుతున్న షార్ట్ పీరియడ్లోనే ఇచ్చంటే ఒక పెద్ద కంపెనీని ఒప్పించి తీసుకొచ్చిందంటే మాత్రం ఇది ఈ ఘనత, క్రెడిట్ అంతా నారా లోకేష్ గారికే పోతుంది. నారా లోకేష్ గారు అంటే యువ నాయకుడు, చదువుకున్నాడు, ఐటీ మినిస్టర్ ఉంటే ఎట్లుంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చూస్తారు. ఇప్పుడు ఒక అంత వరల్డ్ నెంబర్ 1 కంపెనీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో అన్ని ఛాలెంజెస్ అన్నిటికీ అకౌంటబిలిటీగా సమాధానం చెప్పి, ఆన్సర్ చెప్పి, వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిందంటే నారా లోకేష్ పనితనం ఏందన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలి. ఒక్కొక్క లీడర్కి, ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క లీడరు ఒక ఇష్టం ఉంటుంది, ఫ్యానిజం ఉంటుంది. కానీ ఇటువంటి మంచి పనులు చేసినప్పుడే నాయకుడు అసలైన క్యారెక్టర్ అనేది బయటపడుతుంది, నాయకుడు అసలైన దమ్ము అనేది బయటపడుతుంది. అది ఎవరైనా సరే, ఆంధ్ర నారా లోకేష్ గారు కావచ్చు, ఇక్కడ రేవంత్ అన్న కావచ్చు, ఇంతకుముందున్న కేటీఆర్ కావచ్చు, ఎవరైనా సరే కూడా ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఐటీ అనేది ఒక స్టార్డమ్ అయిపోయింది. తెలంగాణలో ఐటీ ఎట్లా అంటే ఒక న్యూయార్క్, యుఎస్, యూకే రేంజ్లో ఉంది ఇప్పుడు. బట్ ఆంధ్రాలో ఇదేమీ లేదు. ఆంధ్ర ఇప్పుడిప్పుడే చిన్నగా చిగురుస్తున్న చిన్న మొక్క. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నారా లోకేష్ పోయి మా ఆంధ్రప్రదేశ్కి మీరు వస్తే మా ఆంధ్రప్రదేశ్ గొప్పగా డెవలప్ అవుతుంది, యువతకు అందరికీ ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పి అసలు వాళ్ళతో ఏం మాట్లాడినో తెలియదు. కానీ వాళ్ళు మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఎంఓఏలు చేశారంటే మాత్రం ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ గవర్నమెంట్ కోటేసినందుకు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రికి ఎన్నుకున్నందుకు, నారా లోకేష్ గారిని గెలిపించుకున్నందుకు మీరందరూ సంతోషపడే రోజు అని మాత్రం నేను చెప్తాను.
నాకు పర్సనల్గా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణ ఇప్పుడు వాళ్ళు మాకు చేసేది ఏం లేదు, కానీ వాస్తవంగా మాట్లాడితే మాత్రం, రాజకీయంగా సిద్ధాంతాలుగా మాట్లాడితే మాత్రం నారా లోకేష్ గారు ఇది మామూలు అచీవ్మెంట్ కాదు నారా లోకేష్ గారికి. ఇప్పుడు స్టార్టింగ్లో ఇట్లనే ఉంటుంది, రేపు పొద్దున ఆ క్యాంపస్ స్టార్ట్ అయ్యి, ఆ క్యాంపస్ విజువల్స్ బయటకు వచ్చి, ఆ క్యాంపస్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయ్యి, అక్కడ వర్క్ చేయడం అనేది స్టార్ట్ అయితే విశాఖపట్నం రూపురేఖలు షేపులే మారిపోతాయి. అంత గొప్ప స్థాయికి వెళ్తుంది విశాఖపట్నం. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయితే ఒక ఐటీ హబ్గా తయారైందో, గూగుల్ అక్కడికి వచ్చిన తర్వాత ఈ గూగుల్ పేరు చెప్పుకొని ఒక 100 కంపెనీలు కొన్నాడికి వచ్చి విశాఖపట్నం కూడా ఐటీ హబ్గా మారడానికి 1000% ఛాన్సెస్ ఉన్నాయి. 1000% ఉన్నాయి ఛాన్సెస్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ నాయకత్వంలో ఇంత మంచి గుడ్ న్యూస్ అనేది ఆంధ్ర ప్రజలకు వచ్చిందంటే మాత్రం ఇది నిజంగా తెలంగాణ సమాజం కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఖచ్చితంగా ఆనందపడే విషయమే. ఎందుకంటే గూగుల్ అనేది చిన్న కంపెనీ కాదు. నువ్వు ఏ పని చేయాలన్నా సరే గూగులే. గూగుల్ లేకపోతే ప్రపంచంలో మనుషులు బతకలేనంత ఉపయోగపడుతుంది గూగుల్. నువ్వు వేడికి పోవాలన్నా గూగులే, నీకు అడ్రస్ కావాలన్నా గూగులే, నువ్వు ఏమైనా డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవాలన్నా గూగులే. అటువంటి ప్రపంచ నంబర్ 1 సంస్థ వచ్చి ఆంధ్రప్రదేశ్లో అలా కార్యకలాపాలు స్టార్ట్ చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం, నారా లోకేష్ గారి కృషి, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. హైదరాబాద్లో ఇన్ని ఐటీ హబ్గా మారడానికి మెయిన్ రీజన్ మైక్రోసాఫ్ట్ అనే సంస్థ హైదరాబాద్కి వస్తుందని తెలిసిన తర్వాతనే ఐటీలో చిన్న చితక కంపెనీలు అన్నీ వచ్చి హైదరాబాద్ ఈరోజు ఇట్లా రూపొందింది. ఇప్పుడు గూగుల్ అనే సంస్థ కూడా నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రాకి రావడం, విశాఖపట్నంలో కార్యకలాపాలు స్టార్ట్ కావడం, ఎంఓఎల్ క్లోజ్ కావడం అనేది ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు ఆయన ఉన్నా లేకున్నా ఆయన పేరు చెప్పుకోవాలి. ఇంకా ఐటీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఐటీ. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన విధంగానే లోకేష్ గారు కూడా అతని బిహేవియర్ కానీ, అతనికి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అన్ని ఉపయోగించి ఈరోజు ఒక్కడే పోయి, వేరే ఎవరిని తీసుకొని పోకుండా ఒక్కడే పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన ఈరోజు ఎంఓఎల్ క్లోజ్ అని అంటే ఖచ్చితంగా మీరు చెప్పండి. వీడియోలో నేను చెప్పింది కరెక్టా రాంగా మీరు కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనేమైనా తప్పు చేస్తే కూడా, తప్పు మాట్లాడితే కూడా కరెక్ట్ చేసుకునే నేను రెడీగానే ఉంటాను. ఎందుకంటే ఇది వాస్తవం. గూగుల్ లాంటి కంపెనీని కన్విన్స్ చేయాలంటే చిన్న విషయం కాదు ఎవరికన్నా సరే. దానికి ఎంతో నాలెడ్జ్ కావాలి, కన్విన్స్ చేసే టాలెంట్ కావాలి. అటువంటి గూగుల్ సంస్థని ఈరోజు ఏమీ లేని వైజాగ్లో ఏం లేదు. వైజాగ్ అనేది స్మార్ట్ సిటీ, గుడ్ సిటీ, బీచ్ ఇవన్నీ బాగుంటాయి తప్ప ఒక ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లేస్ కాదని చెప్పేసి ఇప్పటివరకు ఉంది. బట్ ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత క్యూలు కడతాయి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ వైజాగ్లో కూడా. అట్లా క్యూ కట్టి ఆంధ్ర కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి అయితే ఇంకా మంచి కంపెనీలు వచ్చి ఆంధ్ర కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి అయితే కోరుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.